హాయ్ హలో నమస్తే ఏంటి అని అంటే ఎన్నో సినిమాలు మన ముందుకు వచ్చిన ఈ రోజు ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం అనమాట. కర్మని వారిగా రష్యా అనే కొత్త మూవీతో మన ముందు మూవీ టీమ్ హాయ్ సార్. హాయ్ ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఓకే సార్, చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ఏంటి ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ కొత్తగా వచ్చిన తర్వాత? ఇండస్ట్రీ కొత్త కాదు, మీ మేబీ ఈ రోజు ఈ కాంపిటీషన్ లో సినిమా తీసుకుని బయటికి రావడం అనేది పెద్ద బాస్. వెరీ హ్యాపీ. సినిమా చేసేయచ్చు కానీ దాన్ని కరెక్ట్ గా తీసుకురావాలనేది చాలా పెద్ద బాస్. ఓకే సార్, అండి నార్మల్ గా మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ లో చాలా ఎక్కువ సినిమాలు ఉన్నాయి, అందులో ఒక రేంజ్ లో డిఫరెంట్ ఉంటుంది. అలాంటి దాని తర్వాత ఇప్పుడు మధ్య చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ చూసారా సార్? గ్యాప్ తెలుగే, తమిళ్లో చేస్తాను, తమిళ సినిమా తెలుగే కొంచెం గ్యాప్ వచ్చింది. బికాస్ ఇక్కడ లేని కదా, నేను చెన్నైలో ఉంటాను కాబట్టి దీని తర్వాత ఉంటుంది కంటిన్యూస్ వస్తుంది. ఆహా, పెళ్లి చేసుకున్నాం, పెద్దరాయుడు, సింగరాశి సినిమా. మీరు చేసిన మూవీలో మీకు మంచి సినిమా ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైం లైన్ లో నాకు హెల్ప్ చేసింది. దేవి వచ్చిన టైం లైన్ లో ఒక అవార్డు తీసుకొచ్చి చేతికి వచ్చింది, దానివల్ల ఇంకో 4 సినిమాలు వచ్చాయి. ఎవ్రీ మూవీ మ్యాజిక్. అదే సార్, అప్పుడు ఆ కాంపిటీషన్ ఇవన్నీ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అంటే ఎలా చూస్తారు? పర్లేదు, కాంపిటీషన్ కదా, అది ఉండాలి. వెంటనే ఇంకా మనం కొంచెం ఫాస్ట్ గా రన్ చేస్తాం. సో నేను దాని అంతే నేను వచ్చేసి ఎంతమంది నాకు ఆ ప్రాబ్లం వస్తుంది. కరెక్ట్గా మనం పని చేసుకుని ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తాం, వాళ్ళు మనకి ఏం చేయాలో చేస్తారు. ఈ తెలుగుకి తమిళ ఇండస్ట్రీకి వేరియేషన్ అంటే నథింగ్. నాకు తెలుగులో నాకు నచ్చింది ఏంటంటే ఆ సినిమాకి ఒక వాల్యూ. థియేటర్లో రిలీజ్ అయిందంటే జనాలు పెద్ద హీరో చిన్న హీరో వాళ్ళందరూ వెళ్ళి సపోర్ట్ చేయటం. పెద్ద ఇక్కడ పైరసీ ఎవరు మన వాళ్ళు మనకు ఎప్పుడు చూడట్లేదు. ఫస్ట్ పైరసీని బ్లాక్ చేసింది సౌత్ లోనే మనమే. సో అలాంటి విషయాలు రెస్పెక్ట్, సినిమాకి ఇచ్చే రెస్పెక్ట్ కొంచెం హెవీ. అవన్నీ చూసి వెరీ హ్యాపీ. తమిళ్ నాట్ లైక్ దట్. తమిళ్ సంథింగ్ ఆడియన్స్ కి టైం దొరికినప్పుడు థియేటర్కి వెళ్తారు, సినిమా బాగుందంటే అందరూ తీసుకెళ్తారు. కానీ మన వాళ్ళు ఉన్న టైం వదులుకుని ఒక సినిమాకి సపోర్ట్ చేస్తారు కదా. సో అది చాలా పెద్ద. ఎవ్రీ ఆర్టిస్ట్ నీడ్ దట్. చిన్నప్పటి నుంచి తర్వాత ఇప్పుడు నాకు ఏమైనా మీలో ఏం చేంజ్ వచ్చింది? ఏం లేదు, గడ్డం వచ్చింది, నథింగ్. వర్క్ ప్రాసెస్ అని సేమ్. చిన్నప్పుడు కొంచెం చేసేటప్పుడు పెద్దగా మనకు ఏ బౌండరీస్ ఉండదు, బట్ ఇప్పుడు చేసేటప్పుడు చిన్నప్పుడు చేసేలాగే చేయలేదు. సో అలా ఒక డిఫరెన్స్. యాక్టింగ్ కంట్రోల్ ఆ డిఫరెన్స్. అంటే ఎలా ఉండదు సార్ కాన్సెప్ట్? ఈ టైటిల్ కూడా డిఫరెంట్ అసలు. అంటే ఒక మహాభారత్కి అదే మీరు మీ పని చేయండి, ఫలితం ఎదురు చూడకండి అనేది. అండ్ స్క్రిప్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒక 3 ఆఫీసర్స్, డిఫరెంట్ ఆఫీసర్స్, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎన్ఈఏ ఆఫీసర్, ఇంకో కానిస్టేబుల్. వాళ్ళ ముగ్గురు ఇండియా కోసం, ఒక మిషన్ కోసం ఎలాగా దాన్ని పోరాడుతున్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఎలా ఒక మిషన్ ని డిస్ట్రాయ్ చేస్తారు. ఒక ఇన్స్పెక్టర్, ఒక లైక్ అసిస్టెంట్ కమిషనర్ అన్నారు, ఒక ఎన్ఐ ఆఫీసర్, నేను సైలెంట్ ఆఫీసర్, ప్లే బాయ్ ఆఫీసర్. బ్రహ్మాజీ గారు కానిస్టేబుల్. జీవితంలో ఏదో ఒకటి గెలవాలి, ఒకరోజు నా ఫోటో నా పేరు పేపర్ లో వచ్చేయాలి అన్నట్టు ఉండేది కదా. వీళ్ళు ముగ్గురు ఒకే టాస్క్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. ఈ సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు ధర్మానికి సంబంధించిన అంటే ఇందులో ఏమైనా మెసేజ్ పోతుందంటే, అఫ్ కోర్స్ మీరు రీసెంట్ గా సింధూర్ ఇష్యూస్ చూసారు కదా. ఒక 2 కంట్రీకి వార్ వస్తే ఎలా ఉంటుంది, దేని వల్ల వస్తుంది అని. సో దానికి చాలా రిలేటెడ్ గా ఉంటుంది. లైక్ మనం ఒక కంట్రీని మనం డిస్ట్రాయ్ చేయాలంటే బాంబులు మాత్రం పెడితే డిస్ట్రాయ్ అది మాత్రం కాదు. అందులో ఉన్న హ్యూమన్స్ ని వాళ్ళు పొల్యూట్ చేస్తేనే కంట్రీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఎలాగా ఇక్కడ ఉన్న వాళ్ళని పొల్యూట్ చేసి ఈ కంట్రీని ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నారు, దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలా అలా
ఎగ్జాంపుల్ కరోనా అనుకోవచ్చు. కరోనా అంటే అది వైరస్ కదా, ఏదో ఒకటి కదా. ఇది హ్యూమన్ వైరస్, మెంటల్ వైరస్ ఇది. సో ఓకే సార్, ఈ మహాభారతం రిలేటెడ్ లో ఉంది కాబట్టి మీరు ఇలాంటివన్నీ నమ్ముతారు. మనం చేసిన కర్మే మనకి తిరిగి వస్తుంది అంటే, మనం ఏదైనా మనం తప్పు చేసేది మనకు తిరిగి వెళ్తారు. మీరు ఏదైనా 100%. మీరు ఎంత గుడ్ గా ఉంటారు మీకు వచ్చేది అంత గుడ్ గా ఉంటుంది. మీరు ఎంత వర్స్ట్ గా ఉంటారు మీకు వచ్చేది అది హ్యూమన్ నార్మల్ యూనివర్సల్ లా. సో అది 100%. ఓకే సార్, ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక రోల్ చేసేటప్పుడు లీడ్ క్యారెక్టర్ గా చేస్తారు కాబట్టి మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు వచ్చిన ఒక రఫ్ గా అంటే ఫేస్ కానీ ఇది కానీ కొద్దిగా బాగా మారింది అంటే ఏం సార్ ఇంట్లో మీ చేంజ్ ఎందుకు అనేది? ఏం లేదు, 2-3 సినిమాలు చేస్తున్నాను, కచేరీ గుర్తున్నాను అంతే. అండ్ కొంచెం తమిళ్లో పొరుపున మాట్లాడతారు. తెలుగులో వాట్ ఇస్ పొరుపు ఏమంటారు? బాధ్యత. బాధ్యత అది కొంచెం ఎక్కువ. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో జాలీగా ఏదో చేసుకుంటూ వాళ్ళని తిప్పుకుంటూ బట్ హీరోగా చేసినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటుంది. ఆ లిమిటేషన్స్ కంట్రోల్ చేసి చేయటమే. మనం ఎంత కంట్రోల్ చేస్తాను రైటింగ్ ఉంటుంది, స్టార్ట్ పోయింది. దీన్ని అన్ని మేనేజ్ చేసుకుని ఒక సినిమా చేయడం అనేది చాలా ఒక 2 shades ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నేను ఒక షేడ్ లో ఉంటాను, సెకండ్ హాఫ్ ఒక షేడ్ లో ఉంటాను. ఫస్ట్ హాఫ్ లో జనాలు చూసినప్పుడు తప్పని తిరుగుతారు, బట్ వై ఎందుకు అనేది సెకండ్ హాఫ్ లో జస్టిఫికేషన్ అది జనాలు చూసినప్పుడు. ఓకే సార్, ఇప్పుడు ఈ క్యారెక్టర్ పనులు ఇప్పుడున్న జనరేషన్ ఎలా పాజిటివ్ చేయగలరు, నెగిటివ్ సైడ్ ఎక్కువ చూపిస్తారు. మీకు ఏది విలన్ చాలా ఇష్టం. పాజిటివ్ చేయాలంటే చాలా మంచోడుగా ఉంటుంది, మంచోళ్ళ నటించాలి. విలన్ చేసి నటించాలి అవసరం. ఏమైనా జనాన్ని ఎంత మాట పెట్టారు, హీరో చేస్తాను, కొన్ని విలన్ ప్రాజెక్ట్స్ అని మీరు ఆన్సర్ వచ్చేది. అంటే పర్టికులర్ గా మీకు స్పెషల్ గా ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అంటే ఏ టైప్ ఆఫ్ మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్? నేను యాక్షన్ బేస్డ్ మాక్సిమం రియాలిటీ బేస్డ్ ఉన్న సినిమా చాలా ఇష్టం. ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్ స్టోరీస్, అమ్మా నాన్న సెంటిమెంట్ అవన్నీ మన రోజు మన ఇంట్లో ఉన్నాయి, అది ప్రాబ్లం లేదు. నాకు యాక్షన్ ఒక సీరియస్ పాయింట్ లైక్ రాఖీ చూసారు, రాఖీ ఎన్టీఆర్ చూసారంటే సీరియస్. ఒక సిస్టర్ కోసం సినిమా మొత్తం తను పోరాడుతూనే ఉంటాడు సిస్టర్ కోసం. లాస్ట్ ఆ సిస్టర్ కోసం తను మాట్లాడతాడు, అందులో ఎమోషన్. అలాంటి కంటెంట్ చేసినప్పుడు లైక్ మనము బయటికి మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది, జనానికి ఒక టేక్ అవే ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా పేరు వచ్చింది కాబట్టి మీరు సింహాద్రిలో కూడా చేశారు. ఆయన ఎదురుగా చేసేటప్పుడు మీ ఫీల్ ఎలా వస్తారు? మొత్తం నాకు అప్పుడు ఏం తెలియదు. ఆ రోజు నన్ను ఇంత పెద్ద జూనియర్ ఏంటి, ఇంత పెద్ద హీరో అవుతా నాకు అసలు తెలియదు. దట్ అప్లైస్ టు ఎవ్రీవన్. నేను చిన్నప్పుడు రజనీ గారితో చేసేటప్పుడు ఆయన తెలియదు, కమల్ గారితో చేసేటప్పుడు ఆయన తెలియదు, విజయ్ గారితో చేసినప్పుడు. లైక్ ఇప్పుడు చూసేటప్పుడు లైక్ దట్ ఈస్ వాట్ నేను సంపాదించిన లైఫ్. మంచి మంచి ఆర్టిస్ట్ తో పనిచేశాను, మంచి వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. సో ఇంకా ఈ సినిమాలో ఉంటూనే ఉంది. దానికి రీజనే అలాంటి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళని చూసి నేర్చుకున్నాను. ఓకే బ్రో, అంటే ఇప్పుడు వాళ్ళతో చేసేటప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే మూమెంట్ ఏది? 33 years ఉంది బ్రో. ఎవ్రీ మూవీ బ్రో నాకేంటంటే చిన్నప్పుడు చాలా బాగా చూసుకున్నాను, చాలా స్వీట్ గా చూసుకునేవారు, ఎవరు ఏం చెప్పేవాళ్ళు కాదు. తమిళ అయితే రవికుమార్ గారితే కొట్టేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు కాదు. హై రెస్పెక్ట్.
ఇప్పుడే తెలుస్తుంది మనకు ఏం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు యాక్టర్ గానే ఉంటారు. అసలు ఎలా రాగలిగారు చైల్డ్హుడ్ లో మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? నేను 3 years ఉన్నప్పుడు చెన్నైలో మా నాన్న ఆయన ట్రై చేశారు యాక్ట్ చేయడానికి. ఆయన వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు రోడ్డు కేసు రవికుమార్ గారిని ఇచ్చినారు. అప్పుడు మా నాన్న ఛాన్స్ అడిగాడు. ఆయన అడిగాడు మా నాన్న నాకు ఛాన్స్ ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఏమనుకున్నాడు, నాకు అడుగుతాను చేతులు ఏమన్నా మా నాన్న చేతులు వీడికి అడుగుతున్నాడు చెప్పేసి బాగున్నాడు తీసుకోని చెప్పేసి మా నాన్నకి రావాల్సిన ఛాన్స్ నాకు వచ్చింది. అలాగే నేను యాక్ట్ అయ్యాను. జీవితం లేదే తెలీదే ఇప్పుడు తమిళ తెలుగు ఇవన్నీ ఎలా బ్రో అంటే ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ జర్నీ? పుట్టింది ఇక్కడ, పెరిగింది అక్కడ. సో ఇంట్లో తెలుగు మాట్లాడతాను. అక్కడ చాలా మంది ఆర్టిస్ట్ తెలుగు మాట్లాడతారు, వాళ్ళతో అప్పుడప్పుడు తెలుగు మాట్లాడతారు. సో మాక్సిమం ఇది తమిళే కదా. సో మా నాన్న పెద్ద ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు టీవీలో ఆ సినిమాలు అయిపోతున్నాయి. మా నాన్న అప్పుడు కూర్చోబెట్టి చూపించారు, చూడు యాక్టింగ్ చూడు ఎంత బాగా చేస్తున్నాడు, ఓకే నాన్న చూపిస్తున్నా మొత్తం. సో అలాగే మధ్యలో మరి అలాగే అయిన తర్వాత అదే బ్రో అంటే ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, స్టడీస్ కి అసలు ఫుల్ బ్యాక్. నేను కొంచెం టైం మధ్యలో తీసుకుంటే నేను చాలా నేర్చుకున్నాను. లైక్ డాన్స్, ఫైట్, జిమ్నాస్టిక్స్ అన్ని నేర్చుకున్నాను. సో దానికి వచ్చిన టైం తీసుకున్నాను. అప్పుడు కూడా పెద్ద ఆపర్చునిటీస్ లేదు. ఒకటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉంటే ఆపర్చునిటీ ఉంటుంది, మెచ్యూర్ అయిన తర్వాత ఆపర్చునిటీ. ఈ మిడిల్ ఏజ్ లో అనేది లైఫ్ ప్రపంచం ఆపర్చునిటీ. ఆ ఫేస్ లో నేను ఉన్నాను. ఆ టైంలో సినిమా కావాల్సిన చాలా విషయాలు నేర్చుకున్నాను. లేటర్ ఆ ఛాన్స్ దొరికినప్పుడు ఒకటి అప్లై చేస్తాను. అంటే స్టడీస్ అయితే ఫుల్ బ్యాక్ బెంచ్ కూడా ఫస్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్, నేను బ్యాక్ బెంచ్, అవుట్ ఆఫ్ ద క్లాస్. Hi ma'am. Hi. How are you? How is your role in this movie? What is it? So I have no spoilers. Okay. But I will say that I'm a model And she is in real life and in real for this movie. She is the villain. Okay. She's a surprise. Happy to see the movie. First of all, you're the villain in this movie. First of all, I say bro. How is your experience in native shade? Not negative shade. Actually, it's challenging to me because it's my first movie. I'm super excited and nervous at the same time. I don't know how people will take it. How is your experience in first honestly, I'm very grateful that I got this opportunity. All thanks to her director. Yeah, so it's very new for me. So I don't know how to take it. It's just like, you know, I'm feeling very overwhelmed, honestly. So a small bud trying to grow, baby steps into movies. Any future projects? Currently, I signed up to Kannada movies. That shooting is going on. Okay, and the English thing, మనకి అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంతా ఎక్కువ విలన్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే హీరోస్ కన్నా ఎందుకు అంటే ఏం చెప్తారు, అమ్మాయి కూడా లేదు. మీరు ఒక విషయం అర్థం చేసుకో, సినిమాలో హీరో విలన్ అంటే హీరోకి ఈయన విలన్, ఇటు సైడ్ మీరు వచ్చారంటే విలన్ కి ఈయనే హీరోనే విలన్. మీరు చూసే ఇద్దరు పడదు కదా. సో విలన్ లో ఏంటంటే యూ క్యాన్ డూ మెనీ థింగ్స్, యూ క్యాన్ లైక్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, చేయొచ్చు, బౌండరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్ మ్యాన్ జోకర్ చూసారు, జోకర్ అనే క్యారెక్టర్ చూసారా, ఆయన లాగా పర్ఫామ్ చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు. అది ఒక విలన్ గా ఉన్నందువల్ల ఆయన అలా పర్ఫామ్ చేయగలుగుతారు. సో మన పర్ఫార్మెన్స్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ నేను విలన్ గా చేయాలనుకునేది, దాని దాటితే విలన్ గానే చేస్తాను. ఇప్పుడు బ్రహ్మాజీ గారు నెక్స్ట్ ప్రతాప్
బాగా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ కూడా. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ వైజ్ ఎలా ఉంటుందండి? శత్రు గారిది ఒకలాంటి ఒక సీరియస్ క్యారెక్టర్ శత్రు గారిది. ఆయన ఒక సినిమా మొత్తం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏముంటుందో ఆ ఒకేషన్ ఆయన ట్రావెల్ అవుతున్నాయి. బ్రహ్మాజీ గారు అంటే ఆయనది మీరు టీజర్ చూస్తుంటే కూడా ఫస్ట్ షాటే ఉంటుంది ఆయన, మనం ఎప్పుడు ఇలాంటి ఫోటో మన పేపర్లో మనకి వస్తుంది, జీవితం ఎప్పుడు బాగుంటుంది, అలాంటి ఫ్రస్ట్రేటింగ్ క్యారెక్టర్. సో ఆ ఫ్రస్ట్రేటింగ్ క్యారెక్టర్ ఒక ఇండియాస్ ద మోస్ట్ వాంటెడ్ కేస్ ని ఆయన పడుతున్నాడు, దానికోసం ఒకటి చేస్తున్నాడు అందుకే ఆ ట్విస్ట్ అయింది. ఆయన క్యారెక్టర్స్ చాలా బాగుంటుంది. అది అలా నాది కొంచెం అండర్ ప్లే చేసేలాగా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మేబీ సినిమా చూసినప్పుడు ఆ కనెక్షన్స్ ఓకే బ్రో, మీరు చైల్డ్హుడ్ లో చేశారు కాబట్టి మీరు చైల్డ్హుడ్ లో చేసేటప్పుడు వాళ్ళంతా ఇప్పుడు అంటే హీరోస్ అయిపోయారు ఒక రకంగా, వాళ్ళతో మీ జర్నీ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ టచ్ లో ఉన్నారు. తెలుగులో నాకు పెద్దగా నాకు అంకుల్ విజయ్ గారు నుంచి రజనీ గారు కమల్ గారు అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జా అవ్వచ్చు, నెక్స్ట్ అదే చెప్తాను. ఇక్కడ నాకు పెద్దగా బికాస్ ఆయన చెన్నైలోనే ఉన్నాను కదా, ఇక్కడ నేను లేను కదా పెద్దగా. బట్ ఆయన తేజ చిన్నప్పటి నుంచి ఆ పైన నేను చూసాను. చాలా మంది ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి చేయడానికి. కొంతమంది పేరు నాకు పెద్దగా ఓకే బ్రో, అది కదా చూసారు కదా, అది కర్మణ్య వారిక సినిమా అనేది చాలా బాగుంటుంది. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి.